ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, టాలీవుడ్ హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం నారా రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మరణించడంతో నారా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా శనివారం ఉదయం నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో నారా నందమూరి దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్కు చేరుకున్నారు. ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు పయనమయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఢిల్లీతో పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో సోదరుని ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని హైదరాబాద్కు బయలుదేరారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయనను ఒక వారం క్రితం హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. శనివారం ఆయన పరిస్థితి విషమించడంతో పాటు సడన్గా గుండెపోటు రావడంతో నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. రామ్మూర్తి నాయుడు మృతిపై సినీ రాజకీయ నాయకులంతా నివాళులర్పిస్తున్నారు. రేపు ఆయన స్వగ్రామం నారా వారిపల్లెలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు. రామ్మూర్తి నాయుడు విషయానికొస్తే 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు పనిచేశారు. ఆయన కుమారుడు నారా రోహిత్ నిశ్చితార్థం ఇటీవల ప్రతినిధి 2 హీరోయిన్ సిరిలెల్లాతో జరిగిన విషయం తెలిసిందే. వారి పెళ్లి కరెక్ట్గా నెల రోజులు ఉండగా ఇప్పుడు ఆయన తండ్రి రామ్మూర్తి నాయుడు మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.